నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాదు, మంచి మనసున్న మనిషిగా ఎందరో మనల్ని పొందుతూ ఉంటారు. సినిమాల్లో అభిమానులను అలరిస్తూనే వీలైనప్పుడల్లా పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. తాజాగా నటసింహం పద్మభూషణ్ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తన నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 2.5 ఏళ్ల చిన్నారి పరిస్థితిపై స్పందించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలిచారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుటుంబం చిన్నారికి చికిత్స చేయించుకోవడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామ నివాసి నటరాజ్ దంపతుల కుమారుడు కేఎన్ షడ్విక్ వయసు 2.5 సంవత్సరాలు. చిన్నారి అత్యంత అరుదైన వ్యాధి స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్ 2తో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. బేబీ కేయాన్స్ అడ్విక్ గత 21 నెలలుగా ప్రాణాపాయమైన ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ వ్యాధికి అవసరమైన మెడిసిన్ భారతదేశంలో తయారు కావడం లేదు. ఇంజెక్షన్ ధర 16 కోట్ల రూపాయలు. ఒక్కసారి మాత్రమే జీవరక్షక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. బిడ్డ ప్రాణాలు దక్కించుకోవాలంటూ 16 కోట్ల రూపాయలు సర్దుబాటు చేయలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలోని హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణను కలిసి ఆ కుటుంబం బిడ్డ పరిస్థితిని వివరించారు. బిడ్డ చికిత్స వివరాలు తెలియజేసి సహాయాన్ని కోరుతున్నారు. తన వంతుగా సహాయం చేస్తూనే ప్రభుత్వ పరంగా కూడా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఇంత భారీ మొత్తంలో డబ్బును సమకూర్చుకునే పరిస్థితిలో ఆ కుటుంబం లేదు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి తమ వంతు సాయంగా చిన్నారి భవితకు బాటలు వేసేలా అడుగులు వేయాలని నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. చిన్నారి వైద్య చికిత్స కోసం సాయం అందించాలని పూర్తి వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని కాపాడుకుందామని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎక్కడ మనకి హాస్పిటల్ హైదరాబాద్ రైంగో లేదంటే బెంగళూరు. నేను అక్కడ ఒక వర్క్ చేసుకుంటున్నాను ఇది మన క్రౌడ్ ఫండింగ్ లో మనం ఇంతకు ముందు ఇట్లాంటి ఒక కేసు కర్నూలు జిల్లాలో ఇస్తే లోకేష్ బాబు గారు ఇస్తే ఓవర్ అయింది వచ్చేసింది సార్. అదే సరే పంపిద్దాం. అది పంపిస్తే మనకు ఓవర్ అయితే వస్తుంది కదా. వచ్చినప్పుడు బెటర్ అది కేసు మనం నాకు డీటెయిల్స్ పంపించండి. లోకేష్ గారికి పంపిస్తాను. అందరి పిల్లలు బాగానే ఉంటాడు. చెప్పేది పెడదాం, మేము పెట్టేసి క్రౌడ్ ఫండింగ్ పెడదాం. లోకేష్ బాబు P4 లో పెట్టడానికి సార్ వాళ్ళు లెటర్ అరేంజ్ చేసుకుంటారు. ప్లస్ మన పబ్లిక్ లో క్రౌడ్ ఫండింగ్ అయితే చేస్తాను ప్రెసెంట్. అవును 20 లక్షల దాకా వచ్చింది సార్. అది మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుండి ఏదైనా దానికి సాయం